పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు సెప్టెంబరు 12వ తారీఖు శుక్రవారం. మార్కెట్లు మొత్తం మీద పాజిటివ్గా ఈరోజు క్లోజ్ అవ్వడం అనేది జరిగింది. సెక్టార్ పర్ఫార్మెన్స్ అనేది పరిశీలన చేసినట్లయితే మెటల్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫార్మా, ఆటోమొబైల్ అనేది ఈరోజు పాజిటివ్గా బుల్లిష్లో క్లోజ్ అవ్వగా, కన్జ్యూమర్ గూడ్స్, మీడియా ఎంటర్టైన్మెంట్, కన్జంప్షన్, పిఎస్యు బ్యాంకుల్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగినట్టు తెలుస్తుంది. మొత్తం మీద 60% ఇండియన్ సెక్టార్స్ అయితే బుల్లిష్గానే క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ 500 అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చార్ట్ అనేది పరిశీలన చేసినట్లయితే నిఫ్టీ 500లో ఉన్న కంపెనీలు మార్నింగు బుల్లిష్గా ఉన్న సంఖ్య ఎక్కువగా ఉంది. బట్ లాస్ట్లో ఆ కాన్ఫిడెన్స్ అనేది లాస్ అవుతుంది. ఎందుకంటే వీకెండ్ ఉంది, ఎటువంటి న్యూస్ వస్తుందని చెప్పేసి చాలామంది సేఫ్గా పొజిషన్స్ ట్రిమ్ చేశారని చెప్పేసి అనుకోవచ్చు. సో మొత్తం మీద లాస్ట్ మూమెంట్లో మనకి డేటా అనేది సరిగ్గా అప్డేట్ అవ్వలేదు. బట్ ఇక్కడ ఈ యొక్క నారో రేంజ్ అనేది మనం అర్థం చేసుకోగలిగితే ఇక్కడ ఏం చెప్తుందంటే మార్కెట్ ఒక ఇండెసిసివ్ మోడ్లో క్లోజ్ అయిందని చెప్పేసి ఈ యొక్క అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చార్ట్ చెప్తుంది. ఇక భారత్లో తొలి అంతర్జాతీయ ఫైనాన్షియల్ సెంటర్ గిఫ్ట్ సిటీలో తొలిసారిగా ఐపీఓ అనేది రాబోతూ ఉంది. ఈ ఐపీఓను ఎక్స్ఈడి ఎగ్జిక్యూటివ్ డెవలప్మెంట్ లిమిటెడ్ అనే కంపెనీ తీసుకురాబోతుంది. దాదాపు $12 మిలియన్ సమీకరించనుంది. అక్టోబర్లో ఎన్ఎస్సి ఐఎఫ్ఎస్సి మరియు ఇండియా ఐఎన్ఎక్స్లో లిస్ట్ కానుంది. ఈ ఐపీఓ చిన్నదే అయినా చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. ఎందుకంటే ఇది ఐఎఫ్ఎస్సిఏ కొత్త నిబంధనల కింద మొదటి ఐపీఓ. ఇవి గిఫ్ట్ సిటీని సింగపూర్, దుబాయ్ లాంటి అంతర్జాతీయ మార్కెట్లకు పోటీగా నిలబెట్టడానికి రూపొందించబడ్డాయి. ఇక్కడ ఐపీఓలు బిఎస్సి, ఎన్ఎస్సి ఐపీఓలతో భిన్నంగా ఉంటాయి. కనీసం ఇక్కడ 10% పబ్లిక్ ఫ్లోట్ ఉండాలి. ప్రమోటర్ షేర్లు 180 రోజులు లాకిన్ పీరియడ్లో ఉంటాయి. అలాగే కంపెనీలకు పన్ను మినహాయింపు, జిఎస్టీ, స్టాంప్ డ్యూటీ లాంటి వాటి నుండి కూడా విముక్తి ఉంటుంది. పెట్టుబడిదారులకు ప్రయోజనాలున్న ఒక పరిమితి ఉంది. భారతీయ రీటైల్ ఇన్వెస్టర్స్ నేరుగా పెట్టుబడి పెట్టలేరు. వాళ్ళు ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద ద్వారా మాత్రమే పాల్గొనగలరు. అలాగే మార్కెట్ లిక్విడిటీ కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ ఐపీఓ విజయవంతమైతే భవిష్యత్తులో మరిన్ని కంపెనీలు గిఫ్ట్ సిటీలో లిస్ట్ కావడానికి ఆసక్తి చూపుతాయి. ఐటీ సెక్టార్లో అతిపెద్ద దిగ్గజం ఇన్ఫోసిస్ కంపెనీ ఇప్పటి వరకు తనకెప్పుడూ లేని అతిపెద్ద షేర్ బైబ్యాక్ అనేది ప్రకటించింది. మొత్తం మీద 18,000 కోట్ల విలువైన ఈ బైబ్యాక్లో ఒకే షేరు ధరను 1,800గా నిర్ణయించడం జరిగింది. ఇది 2022 తర్వాత ఇన్ఫోసిస్ ప్రకటించిన మొదటి బైబ్యాక్. ఈ బైబ్యాక్ ద్వారా కంపెనీ తన మొత్తం పెయిడ్ ఆఫ్ క్యాపిటల్లో 2.41% షేర్లను తిరిగి కొనబోతూ ఉంది. సెబీ నియమాల ప్రకారం ఇప్పుడు ఇది కేవలం టెండర్ ఆఫర్ రౌట్ ద్వారా మాత్రమే జరుగుతుంది. అంటే షేర్ హోల్డర్ను ఒక నిర్దిష్ట సమయంలో తమ షేర్లను కంపెనీకి అమ్మవచ్చని అర్థం. ప్రస్తుతం ఇన్ఫోసిస్ షేర్ ధర 1,509గా ఉండగా బైబ్యాక్ ధర 19% ప్రీమియంతో ఉంది. ఈ ప్రకటన తర్వాత షేరు 2% పెరగడం జరిగింది. ఇన్ఫోసిస్ వద్ద 42,000 కోట్ల రూపాయల నగదు నిల్వలు, అలాగే 20,000 కోట్ల రూపాయల ఫ్రీ క్యాష్ ఫ్లో అనేది ఉన్నాయి. కంపెనీ తన ఫ్రీ రిజర్వ్ నుండి ఈ బైబ్యాక్ను నెరవేర్చబోతోంది. బ్రోకరేజీలు కూడా తమ అభిప్రాయాలను అయితే వెల్లడించాయి. సిఎల్ఎస్ఏ ఇన్ఫోసిస్ మీద పాజిటివ్గా అవుట్ పర్ఫార్మ్ టార్గెట్ అనేది 1861 అనేది ఇవ్వడం జరిగింది. నోమూరా బై టార్గెట్ ఇచ్చింది. టార్గెట్ ప్రైస్ 1,880 అని చెప్పేసి చెప్తుంది. మోర్గన్ స్టైన్లే ఈక్వల్ వెయిట్ అనేది ఇవ్వడం, టార్గెట్ 1,700గా నిర్ణయించింది. మొత్తం మీద ఈ భారీ బైబ్యాక్ ఇన్వెస్టర్లకు నమ్మకాన్ని కలిగిస్తుందని, అలాగే వచ్చే నెలల్లో షేర్ ధరకు మద్దతు ఇస్తుందని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. పీపీఎఫ్ఏఎస్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ రాజీవ్ తక్కర్ గారు ఒక ముఖ్యమైన వ్యాఖ్య చేశారు. ఆయన ప్రకారం ప్రస్తుతం క్విక్ కామర్స్ రంగంలో పెట్టుబడి పెట్టడానికి సరైన సమయం కాదని భావిస్తున్నారు. ఎందుకంటే ఈ రంగంలో ఇప్పటికే వాల్మార్ట్, అమెజాన్, రిలయన్స్, టాటా లాంటి పెద్ద కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఎవరు దీర్ఘకాలంలో గెలుస్తారో ఇప్పుడే చెప్పడం కష్టం కూడా అంటున్నారు. అలాగే కొన్ని కంపెనీలు లాభదాయకం అవుతున్నా వాటి మోట్ అంటే దీర్ఘకాలిక పోటీదారులపై ఆధిక్యం ఇంకా ఇప్పటికీ నిర్ణయించబడలేదని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అందుకే పీపీఎఫ్ఏఎస్ సాధారణంగా ప్రాఫిటబిలిటీ ఎస్టాబ్లిష్ అయ్యాక మాత్రమే పెట్టుబడి పెడుతుందని చెప్పారు. ఉదాహరణగా ఎటర్నల్ కంపెనీ ఫుడ్ డెలివరీలో టర్న్ అరౌండ్ చూపించి బ్లింకిట్ వంటి క్విక్ కామర్స్ బిజినెస్ వల్ల షేర్ ధర పెరిగిన వాల్యుయేషన్స్ ఇప్పటికే చాలా ఎక్కువగా ఉన్నాయని, భవిష్యత్తులో డీప్ పాకెట్ రైవల్స్ వలన గ్రోత్ పరిమితి అవుతుందని చెప్పేసి ఆయన హెచ్చరించారు. మొత్తం మీద క్విక్ కామర్స్ రంగంలో ఇప్పుడే ఇన్వెస్ట్ చేయకుండా కొంతకాలం వేచి చూసి అప్పుడు డెసిషన్ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి పీపీఎఫ్ఏఎస్ భావిస్తూ ఉంది.
ప్రస్తుతం ప్రభుత్వం జీఎస్టీ తగ్గింపుల నేపథ్యంలో ఎంఆర్పి నిబంధనలను తిరిగి పరిశీలిస్తుంది. ఎందుకంటే అన్సోల్డ్ స్టాక్స్పై కొత్త ధరలు వెంటనే అమలు చేయడంలో కంపెనీ సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ఇండస్ట్రీ గ్రూపులు చెప్తున్న విషయం ఏంటంటే ఇప్పటికే హయ్యర్ ఇన్పుట్ ట్యాక్స్ చెల్లించిన ఇన్వెంటరీస్ ఉన్నందున వెంటనే ధరలు తగ్గించడం కష్టం. ఎందుకంటే ఆ పన్నులపై ఎలాంటి రీఫండ్ అనేది లభించడం లేదు కాబట్టి. దీని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ కలిసి ఈ విషయంపై క్లారిటీ ఇవ్వబోతున్నాయి. ముఖ్యంగా ₹1 లేదా ₹5 ఉన్న సాచెట్స్ అంటే చిన్న చిన్న షాంపూస్ కానీ సాసెస్ ఇటువంటి వాటి ధరలు ఎలా సవరించాలో స్పష్టత అనేది ఇవ్వబోతున్నారు. బిజినెస్ స్టాండర్డ్ రిపోర్ట్ ప్రకారం అక్యుములేటెడ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ఐటీసీ సమస్యను పరిష్కరించడానికి డిసెంబర్ 31 వరకు వ్యాపారస్తులు తమ ఖర్చులను ఎంఆర్పిఎస్లో అడ్జస్ట్ చేసుకునే అవకాశం ఇవ్వాలని పరిశీలిస్తున్నారు. అంటే సింపుల్గా చెప్పాలి అంటే జీఎస్టీ తగ్గింపుల ప్రయోజనాలను వినియోగదారులకు చేరాలి, కానీ ఒకేసారి వ్యాపారులకు అనవసర నష్టాలు రాకుండా ప్రభుత్వం మధ్యస్థ పరిష్కారం అనేది వెతుకుతుందని చెప్పేసి దీని సారాంశం. అర్బన్ కంపెనీ ఐపీఓకు భారీ స్పందన లభించింది. 3వ రోజుకే 103 టైమ్స్ సబ్స్క్రైబ్ అయితే అయిందనమాట. సో ఈ ఐపీఓ విలువ 1900 కోట్లు. కొత్త షేర్ల ద్వారా ఏంటంటే కంపెనీ 472 కోట్లు అనేది సమీకరించబోతూ ఉంది. షేరు ధర రేంజ్ వచ్చేసరికి 98-103 అనేది నిర్ణయించారు. ఈ నిధులు టెక్నాలజీ, మార్కెటింగ్, ఆఫీస్ లీజులు, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఉపయోగించనుంది. అర్బన్ కంపెనీ ప్రస్తుతం ఇండియా, యుఏఈ, సింగపూర్, సౌదీల్లో సేవలైతే అందిస్తూ ఉంది. ఆగస్టులో భారతదేశ రిటైల్ ఇన్ఫ్లేషన్ స్వల్పంగా పెరిగిందని చెప్పేసి నంబర్ చెప్తూ ఉంది. జూలైలో చూస్తేనేమో 1.61% ఉంది. బట్ ఈసారి 2.07% అనేది చూపిస్తూ ఉంది. వరుసగా 3 నెలలుగా తగ్గుతూ వచ్చిన ఇన్ఫ్లేషన్ ఇప్పుడు కొంచెం పెరిగింది, కానీ ఇంకా 3% కంటే తక్కువగానే ఉంది. ఫుడ్ ఇన్ఫ్లేషన్ మాత్రం 3వ నెల కూడా నెగిటివ్లోనే ఉంది. ఆర్థిక నిపుణుల ప్రకారం ఈ సంఖ్య ఆర్బీఐ పాలసీ రేట్స్పై పెద్దగా ప్రభావం చూపదని చెప్పేసి చెప్తున్నారు. ఆర్బీఐ ఇప్పటికే ఈ ఏడాది 100 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ అయితే చేసింది. ఇప్పుడు ఆర్బీఐ ఫోకస్ మొత్తం కూడా వృద్ధిపైనే ఉంటుంది. ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ సెప్టెంబర్ 29, అక్టోబర్ 1 మధ్య సమావేశం అయితే కానుంది. హిందుస్థాన్ కాపర్ తన ఉత్పత్తి సామ్రాజ్యాన్ని 3 రెట్లు పెంచే ప్రణాళికను అయితే ప్రకటించింది. ప్రస్తుతం 3.47 మెట్రిక్ టన్స్ సామర్థ్యం ఉంది. ఫైనాన్షియల్ ఇయర్ 2031కి 12.2 మెట్రిక్ టన్స్కి పెంచాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకుంది. దీన్ని వచ్చే 5-6 ఏళ్లలో 2000 కోట్ల క్యాపెక్స్ ఖర్చు చేయనుంది. దీనికోసం గత 2 ఏళ్లలో 123 మెట్రిక్ టన్స్ కొత్త కాపర్ రిజర్వ్స్ అయితే కనుగొన్నారు. కొత్త కాపర్ డిపాజిట్స్ కోసం ఇండియా మరియు విదేశాల్లో అవకాశాలు అయితే వెతుకుతూ ఉన్నారు. చిలీ కంపెనీ కోడెల్కో దీంతో కూడా పార్ట్నర్షిప్ అనేది కుదుర్చుకుంది. అయితే డిఫరెంట్ లొకేషన్స్లో మైనింగ్ అనేది వీళ్ళు ఏంటంటే కొనసాగిస్తున్నారనమాట. ఈ అంబిషియస్ ఎక్స్పాన్షన్ వలన ఈరోజు హిందుస్థాన్ కాపర్ షేరు 10% పైనగా పెరగడం అనేది జరిగింది. వాల్యూమ్స్ కూడా 12 టైమ్స్ అనేది ఎక్కువ అయ్యాయన్నమాట. సో ఇది పాజిటివ్గా మనం అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఎన్బిసిసి ఇండియా కంపెనీ పెద్ద ప్రాజెక్ట్ అనేది దక్కించుకుంది. రాజస్థాన్ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ దాదాపుగా 3700 కోట్ల విలువైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ని వీళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది. ఈ ప్రాజెక్ట్లో రాజస్థాన్ మండపం మరియు జైపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర ఎల్ఈడి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది చేపట్టాల్సి ఉంది. ప్రాజెక్టు పూర్తి కావడానికి 30 నెలలు లక్ష్యంగా ఇవ్వడం జరిగింది. ఈ వార్తతో ఎన్బిసిసి షేర్ ఉదయం పాజిటివ్గా అయితే ట్రేడ్ అయింది. కన్సోలిడేటెడ్ కన్స్ట్రక్షన్ కన్సోర్టియం, దీని షార్ట్ ఫామ్ CCCL షేర్ ఈరోజు చాలా పాజిటివ్గా ట్రేడ్ అయింది. ఒకనొక టైంలో 15% దాకా కూడా పాజిటివ్గా వెళ్ళింది. దానికి గల కారణం ఏంటంటే ఈ కంపెనీకి 180 కోట్ల రూపాయల విలువ కలిగిన ఆర్డర్లు అనేది దక్కించుకుందనమాట. అయితే ఈ ప్రాజెక్టులు ఫైనాన్షియల్ ఇయర్ 2025-2026లో పూర్తవుతాయి. జూన్లోనేమో కంపెనీ 62.45 crores లాభం అనేది ఇచ్చింది. గత సంవత్సరం నష్టాలు అయితే ఇవ్వడం అనేది జరిగింది. మొత్తం మీద ఈ కంపెనీ నష్టాల నుంచి బయటపడిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. నిఫ్టీ ఆప్షన్స్ ప్రీమియం డీకే అనేది పరిశీలన చేసినట్లయితే మార్నింగ్ కొద్దిగా సైడ్ వేస్లో ఉంది. దాని తర్వాత కాల్ సైడ్ ప్రీమియమ్స్ పెరిగాయి అనమాట. అంటే చాలామంది పుట్స్ అయితే సెల్ చేస్తున్నారు. అంటే కాల్ ప్రీమియమ్స్ పెరుగుతున్నాయంటే మార్కెట్ని బుల్లిష్ వ్యూలోనే ఈ రోజంతా కూడా చూశారని చెప్పేసి ప్రీమియం డీకే అనేది చెప్తూ ఉంది. ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చూద్దాం. నిఫ్టీ 25,100 పైన అయితే క్లోజ్ అయింది. 0.4% పాజిటివ్గా ఉంది. సో వెరీ గుడ్. అయితే పుట్ కాల్ రేషియో అనేది చూస్తే 1.33 అనేది చూపిస్తుంది. చాలామంది పుట్స్ అనేది సెల్ చేశారు కాల్స్ కంటే కూడా. ప్రస్తుతానికి బుల్లిష్ వ్యూలో పొజిషన్స్ ఉన్నాయని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది
1.02 అనేది చూపిస్తుంది. ఎప్పుడైనా సరే పుట్ కాల్ రేషియో 1 కంటే ఎక్కువగా ఉందనుకోండి బుల్లిష్, 1 కంటే తక్కువగా ఉంటే బేరిష్ అనమాట. ఇక్కడ 1 కంటే ఎక్కువగా ఉందంటే ప్రస్తుతానికి బ్యాంక్ నిఫ్టీలో బుల్లిష్గా పొజిషన్స్ ఉన్నాయి. ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది 1.18 అనేది చూపిస్తుంది. 1 కంటే ఎక్కువగా ఉంది కాబట్టి బుల్లిష్గా పొజిషన్స్ అయితే క్రియేట్ చేసినట్టు మనకు తెలుస్తుంది. ఇక ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే ఈ మధ్య ఇండియా విక్స్ అనేది చాలా కూల్ ఆఫ్ అయింది. సో ఏంటంటే ఇండియన్ మార్కెట్స్లో వోలటాలిటీ లేదు అని చెప్పేసి ఇండియా విక్స్ అనేది చెప్తూ ఉంది. ఇక డాలర్ ఇండెక్స్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే ప్రస్తుతానికి కొద్దిగా ఒక సపోర్ట్ దగ్గర ట్రేడ్ అవుతుంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ నిన్నటి రోజున పాజిటివ్గానే ఉంది, బట్ ఇమీడియట్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. మనం చూస్తున్న సమయానికైతే 150 పాయింట్లు నెగిటివ్గా ఉంది. నిఫ్టీ విషయానికి వచ్చేసరికి సో మార్నింగ్ మనం అనుకున్నాం 25,000 లెవెల్ అనేది స్టేబుల్ అయిందంటే నెక్స్ట్ ఈ లెవెల్కి వెళుతుందని చెప్పేసి ప్రస్తుతానికి 25,136 దగ్గరకు వెళ్ళింది. బట్ ఈ లెవెల్ దగ్గర కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. సో ఇది మనం రెసిస్టెన్స్గా తీసుకోవచ్చు. ఇమీడియట్ టార్గెట్ 25,222. ఒకవేళ మార్కెట్ కిందకి రావడం అనేది జరిగితే 25,035 అనేది మనం వాచ్ చేయాల్సి ఉంటుంది. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ 82,718, ఇమీడియట్గా ఉన్న సపోర్టు 81,523. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి 55,096 ఇమీడియట్ రెసిస్టెన్సు, 54,407 అనేది ఇమీడియట్గా మనకున్న సపోర్టు. క్రూడ్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి ఇన్వెంటరీ డేటా అనేది నెగిటివ్గా రావడం జరిగింది. ఎనీహౌ ఆ యొక్క న్యూస్ని అబ్జర్వ్ చేసుకుంది. ప్రీవియస్గా ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర అక్కడ నుంచి అయితే స్ట్రాంగ్గా బౌన్స్ అనేది జరుగుతుంది. ఇక గోల్డ్ వచ్చేసరికి హైయర్ హై క్రియేట్ చేసుకుంటూ పైకి బుల్లిష్గా ట్రేడ్ అవుతుంది. సిల్వర్ కూడా ప్రీవియస్గా ఇక్కడ కన్సాలిడేషన్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకుని అగైన్ ఏంటంటే న్యూ హై అనేది క్రియేట్ చేసింది. సిల్వర్ అండ్ గోల్డ్ ఏంటంటే ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతూ ఉండగా ఈ యొక్క నేచురల్ గ్యాస్లో కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. అగైన్ ఏంటంటే కొద్దిగా పైకి వెళ్తూ ఉందన్నమాట బుల్లిష్గా. ఇక బిట్ కాయిన్ విషయానికి వచ్చేసరికి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లో ట్రేడ్ అవుతూ ఉంది. ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే మొత్తం మీద నిఫ్టీ సైకలాజికల్ రౌండ్ నెంబరు 25,000 అయితే క్రాస్ అయింది. సో అప్ సైడ్ అనేది ఛాన్సెస్ ఉన్నాయి, బట్ ఎనీ మూమెంట్ ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రైస్ అనేది కొద్దిగా ఎక్స్టెండ్ అయింది కాబట్టి. సో చూద్దాం, ప్రస్తుతానికి అయితే మనకి ఎటువంటి నెగిటివ్ సంకేతాలు అనేది కనిపించలేదు. ఇది పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఫ్రెండ్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా సరే నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ ఎఫర్ట్స్ హెల్ప్ అవుతున్నాయంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో కంటెంట్ అనేది నచ్చిందంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.